పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో ప్రకృతాత్మానో నైనం పశ్యంత్యతే చతః. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః. నిన్నటితో ప్రశ్న జవాబుతో ముగిసింది. స్థావర జంగమములందు ఆ చైతన్యం సమానంగా ఉన్నప్పుడు సూర్యుందు ఉన్న ప్రకాశం మాత్రము నాదని ఎలా చెబుతున్నాడు భగవంతుడు అని పూర్వపక్షి ప్రశ్న వేస్తే దానికి జవాబుగా చైతన్య జ్యోతి అంతటా సమానమైనప్పటికీ ఆదిత్యాదులందు సత్వము ఎక్కువగా ఉండడం చేత విశేషం ఉండడం చేత వాటి యందు నేను అభివ్యక్తమవుతున్నాను, నేను తెలియబడుతున్నాను, స్పష్టంగా తెలియబడుతున్నాను. లోకంలో ఉదాహరణ చెప్పాడు. లోకంలో ముఖరూపము సమానంగా ఉన్నా అంటే అద్దంలో బాగా ముఖం చూపించాలి మిగతా వాటిలో చూపించకూడదని లేకుండా ముఖరూపము సమానంగా ఉన్నా కట్టెల యందు గోడల యందు ముఖం ఎలా ఆవిర్భవించదో సత్యమైన అద్దము మొదలుగా వాటి యందు కొంత మట్టుకు ప్రకాశించి ఇంకా స్వచ్ఛమైన వాటి యందు ఇంకా ఎక్కువగా ఎలా ప్రతిబింబిస్తుందో ఆ ముఖము అన్నిట్లో సమానంగా చూద్దామనుకున్నా వాటి ఆ యొక్క వస్తువులు బట్టి ఏ రకంగా ప్రతిబింబిస్తుందో దీనిని అలాగే తెలుసుకో అని ఈ రకంగా చెప్పి ముగించాడు. ఇలా ఆదిదైవికం అయింది, ఆదిదైవికం అయింది. ముందు దీనికంటే ముందు ఆధ్యాత్మికమైంది. మమైవాంశో దగ్గర నుంచి శ్రోత్రం చక్షు స్పర్శనం ఇవన్నీ ఆధ్యాత్మికం అయింది. ఇప్పుడు ఆది భౌతికం చెప్తున్నాడు. ఆది భౌతికం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస. పృథివీయందు ప్రవేశించి నేను నా యొక్క తేజస్సు చేత భూతాలకి ఆధారపడి అవుతాను. అర్థమైందా? పృథివీయందు ప్రవేశించి నా యొక్క తేజస్సు చేత భూతములకి ఆధారణ. పుష్ణామి చౌషధీ సర్వ సోమో భూత్వా రసాత్మక. ఇంకా రసపూర్ణుడైన చంద్రుడినై అన్ని వనస్పతుల్ని చెట్లు చేమలు వాటిని నేను పోషిస్తున్నాను అని ఈ రకం పుష్ణామి పోషిస్తున్నాను అని ఈ రకంగా ఔషధి అంటే చెట్లు చేమలు ఇవన్నీ నేను పోషిస్తున్నాను అని భౌతికం అంతా చూపిస్తున్నాడు. ఇది రెండో విభూతి. యదాదిత్యగతం తేజో అనేది ఆ సూర్యుని పెట్టుకొని మొదటి విభూతి చెప్పాడు. ఇప్పుడు రెండో విభూతి చెప్తున్నాడు.
కించ గాం పృథివీం ఆవిశ్య ప్రవిశ్య ధారయామి భూతాని జగత్ అహం ఓజసా బలేన తద్బలం కామరాగవర్జితం. కించ మరియు గాం అంటే పృథివీం అని అర్థం. గాం అనే దానికి ఇంకొక అర్థం తెలుసు కదా, గోవు. గాం అంటే పృథివీం అని అర్థం చెప్పాడు. ఆవిశ్య అంటే ప్రవిశ్య, అలాగా పదపదానికి రాస్తే గాం ఆవిశ్య చ భూతాని. భూతాని అంటే జగత్తు అని చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు భాష్యకారులు. గాం అంటే భూమిని, ఆవిశ్య ప్రవేశించి జగత్తుని నేను నా యొక్క ఓజస, నా యొక్క బలము చేత ధరిస్తున్నాను. భూమిని అంతటినీ ప్రవేశించి జగత్తంతటినీ నా యొక్క బలము చేత నేను ధరిస్తున్నాను. ధారయామి, ధరించుచున్నాను. అహం అన్నాడు కదా, అహం ధారయామి, నేను ధరిస్తున్నాను. తద్బలం కామరాగవర్జితం. నా బలం ఎలాంటిది? కామరాగవర్జితమైనది. అంతేగాని మానవులు పశువులు అన్నీ కూడా వాటి బలం ఏమిటి? కామంతో రాగంతో కూడుకుని ఉంటుంది. కానీ నా బలంలో ఆ సారం లేదు. కామము రాగము అనే వాటిని వదిలిపెట్టిన బలం నాది. అర్థమైందా? వదిలిపెట్టిన బలం. ఐశ్వరం జగద్విధారణాయ పృథివ్యాం ప్రవిష్టం ఏన గుర్వీ పృథివీ నా అధః పతతి నా విధీర్యతే చ. కామరాగవర్జితమైన ఆ బలంతో కూడుకున్నవాడిని. అలాంటి కామరాగములు లేనిదై ఈశ్వర రూపమైన ఈ జగత్తునే ధరించడానికి, ఈశ్వర రూపమైన నేను జగత్తునే ధరించడానికి పృథివీయందు ప్రవేశించి ఉన్నాను. అందువలనే పృథివీ బరువుగా ఉండి భూమి కింద పడి ఉన్నది. నా యొక్క బలం అంత గట్టిది. అందువల్లే భూమి బరువయ్యి కింద పడి ఉన్నది. అన్ని భూతాల కంటే కింద అదే ఉంటుంది కదా, బరువయ్యి కింద పడి ఉన్నది. అధపతతి నా విధీర్యతేచ. అది కింద ఇది భూమి బరువుగా ఉంది. అందువల్లనే నా యొక్క ఈశ్వర రూపమైన నా బలము చేత జగత్తుని ధరించడానికి పృథివీ యందు ప్రవేశించి ఉన్నది. నా బలం ప్రవేశించి ఉన్నది. అందుకే బరువుగా ఉండి భూమి కింద పడకుండా ఉన్నది. పడిపోకుండా ఉన్నది, బరువుగా ఉన్నది. నా విధీర్యతేచ, పగలకుండా కూడా ఉన్నది అని అర్థం. భూమి అంతటిని నేనే మోసి దానిపై ఉన్న ప్రాణులన్నిటినీ నేనే ఎత్తి పట్టుకొని ఉన్నాను అని కదా భగవంతుడి బోధ ఇక్కడ అర్థం. అంతే కదా. అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది కదా. భూమికి ఆకర్షణ శక్తి ఉండడం వలన వస్తువులు భూమి వైపు వస్తూ ఉంటాయి. ఏది పైకి వేసినా భూమి ఆకర్షణ శక్తి కింద పడాలి. భూమి మీద పడింది అలా పైకి పోదు, అక్కడ ఆగిపోదు. భూమి ఆకర్షణ శక్తి ఉన్న కింద పడుతుంది, భూమి వైపుకు వస్తాయి. అవి నిలబడి ఉండడానికి భూమి ఆధారమే ఉంది. అవన్నీ నిలబడడానికి భూమి ఆధారమే ఉంది. కింద పడిన వస్తువులకి అన్నిటికీ భూమి ఆధారమే ఉంది అని భౌతిక దృష్టి గల వారు చెబుతారు. అంతే కదా. భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి అన్నీ కింద ఉన్నాయి. ఏది పైన నిలబడవు. ఎంత ఎగిరి ఉన్నా కింద పడతాడు. కలలో అయితే పైకి ఎగిరిపోతూ ఉంటాడు. మెలకువలు అయితే నిజంగా భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి కింద పడతాడు. దానికి ఈ శ్లోకం విరుద్ధం కాదు కదా. ఆ ఆకర్షణ శక్తి ఎవరిది? పరమాత్మది. ఆ ఆకర్షణ శక్తి అంతవరకు సైంటిస్టులు చెప్పింది మనకి సరిపోయింది. అయితే ఇక్కడ ఆ ఉనికి, ఆ ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో మనమేం చెబుతాం? అది పరమాత్మది అని చెప్పాడు. ఎక్కడెక్కడ ఏ శక్తి ఉన్నా, సర్వమూలమై ఉన్నా అది పరమాత్మ శక్తి కంటే అది వేరే ఉండదు.
అందువరకే భగవంతుడు భూమిని ప్రవేశించి సర్వజగత్తును నేను నా బలము చేత ధరిస్తున్నానని చెప్పాడు. నా బలము చేత ధరిస్తున్నానని చెప్పాడు. అంటే నా బలము ఎలాంటిది? కామరాగవర్జితమైనది, కామము రాగము లేనిది అని చెప్పాడు. అలా చెప్పి ఏ బలము చేత జగత్తును ధరించడం కోసం భూమిని ప్రవేశించి ఉన్నానో ఆ బలము చేత బరువైనప్పటికీ భూమి కింద పడదో, ఆ బలము చేత బరువైనప్పటికీ ఆ భూమి కింద పడిపోదో, అలాగే విచ్ఛిన్నం కాదో, పగిలిపోదో, ఆ బలము చేత నేను ధరిస్తున్నాను, ఆ బలము చేత నేను ధరిస్తున్నాను అని అర్థమైందా? ఇక తథాచ మంత్రవర్ణాః, ఆ రకంగా శృతులు కూడా చెబుతున్నాయి. మంత్రవర్ణాః అంటే శృతులు కూడా ఆ రకంగా చెప్తున్నాయి. ఏన ద్యౌరుగ్రా పృథివీ చ దృఢా తైత్రీయ సంహిత ఇది. తైత్రీయ సంహిత 4:1-8. ఆ రకంగా నేను చెప్పిందే శృతులు కూడా చెప్తున్నాయి. వేదాలకు కూడా నా బలాన్ని, నా ప్రవేశాన్నే ఉత్కృష్టంగా పొగుడుతున్నాయి. ఏమని? ఏన ద్యౌహు ఉగ్రా పృథివీ చ దృఢా అని. ఏ అంతరిక్షం ఉగ్రమై ఉన్నదో, జౌహ్ అంటే అంతరిక్షం కదా, జౌహ్ అంటే అంతరిక్షం, ఉగ్ర అంటే ఉగ్రరూపకంగా ఉన్నదో, ఉగ్రరూపకంగా ఉంది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా అది చాలా గొప్ప ప్రకాశవంతమైనది కదా, జ్వాలపూరితమైనది కదా, అగ్నిస్వరూపాలు కదా, ప్రకాశ స్వరూపాలు కదా. అలాంటి అంతరిక్షమంతా కూడా సూర్య చంద్ర నక్షత్రాలు, మెరుపులు, ఉరుములు ఏవైతే ఉగ్రరూపం ఉన్నాయో అవి పృథివిని గట్టిగా ఉన్నారో, పృథివీ ఏదైతే గట్టిగా ఉన్నదో, ఏ రకంగా అంతరిక్షం ఉగ్రరూపకంగా ఉందో ఆ విధంగానే పృథివీ కూడా గట్టిగా ఉన్నదో, ఆ ఉగ్రరూపానికి భయపడక, చెదరక, పగిలిపోక, జారిపోక నా బలం చేత ఉంది అది. లేకపోతే ఆ వేడికి, ఆ మెరుపులకి, ఆ ఉరుములకి, ఆ గోలకి ఎలా ఉండాలి అని అర్థం. ఆ భూమి పగిలిపోక ఆ రకంగా ఉంది. స దధార పృథివీ, అతడే పృథివిని అంతరిక్షాన్ని ఎత్తుతున్నాడు, అతడే పృథివిని అంతరిక్షాన్ని ఎత్తి ధరిస్తున్నాడు. స దధార పృథివీ, తైత్రీయ సంహిత 4:1-8. ఇంకొక ఆ వేదంలోనే ఇంకొక మంత్రాన్ని కోట్ చేశాడు. ఆ రకంగా పృథివిని అంతరిక్షాన్ని ఎత్తి ధరిస్తున్నాడు. ఇత్యాది మంత్రవర్ణాలు, వేదమంత్రాలు కలవు ఉన్నాయి. అతః గాం ఆవిశ్య చ భూతాని చరాచరాణి ధారయామి ఇది యుక్తం ఉక్తం. అందువలన భూమిలోకి ప్రవేశించి చరాచర భూతములను ఎత్తి నేనే ధరిస్తున్నాను అనేది చెప్పడం సరి అయినది, యుక్తం, సరి అయినది. అందుకే వేదం కూడా నా మాటకి ప్రమాణమే ఉన్నది. వేదం కూడా నా కోసమే చెప్తున్నది. బాగుందా? తర్వాత కించ పృథివ్యాం జాత ఓషధీః సర్వా వ్రీహి యవాద్యాః పుష్ణామి. కించ మరియు పృథివ్యాం జాత, పృథివియందు పుట్టిన ఓషధీః, ఓషధులు, పృథివియందు పుట్టిన ఓషధులు ఏంటి? సర్వా వ్రీహి యవాద్యాః అంటే పృథివియందు పుట్టిన వడ్లు, అలాగే యవలు అంటే ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా, పైర్లు, ఇవన్నీ అన్నిటినీ నేనే పుష్ణామి, పోషిస్తున్నాను. అహమని చెప్పక్కర్లేదు, పుష్ణామి అంటే అహమనే కదా. పుష్ణామి, నేనే పోషిస్తున్నాను. భూమిలో పుట్టిన వడ్లు, యవలు, పైర్లు అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా, చేనులు అంటాం కదా, అవన్నీ కూడా పంటలన్నిటినీ నేనే పోషిస్తున్నాను. పుష్ణమతి రసస్వాధుమతి చ కరోమి సోమో భూత్వా. వాటిని సోమభూత్వ తర్వాత పెడదాం. పుష్టిమతి రసస్వాధుమతి చ కరోమి, వాటికి పుష్టి కలవిగాను
రసము చేత స్వాదు, స్వాదు అంటే రుచి, స్వాదు, స్వాదు రుచి, ఈ రకంగా వాటిని పుష్టి గలవిగాను రసము చేత రుచివి కలవిగాను నేనే చేయుచున్నాను. విభూతి కదా, నేనే చేయుచున్నాను. సోమః సర్వరసాత్మకో రసస్వభావః. నేను సోముడునై, సోముడు అంటే చంద్రుడు, చంద్రుడినై రసాత్మకమైన సోమమై నేను పోషించుచున్నాను, వాటిని నేనే పోషిస్తున్నాను అని. రుచివి గలవగా పుష్టిగా నేనే చేస్తున్నాను, వాటి సోముడినై నేను వాటిని పోషిస్తున్నాను ఆ చల్లదనం చేత. సర్వరసానాం ఆకరః సోమః సహి సర్వావోషధీః స్వాత్మరసానుప్రవేశేన పుష్ణాతి. ఆ రకంగా రసాత్ముడు, సర్వరసానాం, రసాత్ముడు అంటే ఏమిటి? రసానాం, రసాత్ముడు అంటే రసస్వభావుడను, నేను రసస్వభావుడిను. అలాగే సోముడు అంటే చంద్రుడు, ఆ సోముడు రసములకెల్లా ఆధారమైన వాడు. అన్ని రసాలకి ఆయన ఆధారం కదా. సూర్యకిరణాల చేత అవి ఎదుగుదలకి కారణమవుతుంది. చంద్రుడి యొక్క కిరణాల చేత ఆ చల్లదనం పడి ఆ యొక్క వాటికన్నిటికీ రసాన్ని, వాటిని పుష్టిని కలిగిస్తున్నాను. అంతే కదా, పుష్టిని కలిగిస్తున్నాను. అందులో సోముడు రసములకెల్లా ఆధారం. అందువలన అతడే సర్వావోషధి, సర్వ ఓషధి, ఓషధులు అంటే చెట్లు చేమలు అన్నిటి అందు అతను రసము లోపల ప్రవేశింపచేసి, ఆ రసాన్ని వాటిలో ప్రవేశింపచేసి నేనే పోషించుచున్నాను, నేనే పోషించుచున్నాను. అందులో చంద్రుడు రసాత్మకుడు, చంద్రుడే అన్ని సస్యాల్ని పోషిస్తున్నాడు. వాటి రసాన్ని తన అమృత కిరణముల చేత, వాటి రసాన్ని వాటి అమృత కిరణాల చేత సమకూర్చుతున్నాడు అనేది వైదికుల యొక్క విశ్వాసం. వైదికుల యొక్క ఆ సోముడే, ఆ చంద్రుడే అన్నిటికీ రసాన్ని కలిగిస్తున్నాడు. ఆయన యొక్క అమృత కిరణాలు ఉంటాయి, ఆ కిరణాల చేత సమకూర్చి అతనే రసాలని అన్నిటినీ చేస్తున్నాడు అని వైదికుల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఆయన ముద్ర వేశాడు, విశ్వాసాన్ని ముద్ర వేశాడు. మరి సూర్యచంద్రులు, సూర్యుడి యొక్క ఉష్ణము, చంద్రుడి యొక్క శీతలము, ఈ సూర్యచంద్రుల ఉష్ణశీతములు తగిన పరిమాణమందు సమకూర్చుతున్న ఈ భూమి యందు ఉన్న స్థావర జంగములు అనే ప్రాణులు ఏవైతే ఉన్నాయో, అంతే కదా, సూర్యుడు చంద్రుడు యొక్క ఉష్ణశీతములు ఏవైతే ఉన్నాయో అవి తగిన పరిమాణంతో కూడుకుని ఉండాలి. హెచ్చుగా అయితే మలమలమలం ఆడిపోతారు, శీతమైతే పూర్తిగా చలితో బిగసపెట్టి రక్త ప్రసరణ ఆగిపోతుంది. అందువల్ల వాటిని సమకూర్చిన ఈ భూమి యందున్న స్థావర జంగమమైన సకల చరాచర ప్రాణులు ఎలా ఉంటాయో, ఏ రకంగా వాటిని ఆస్వాదించి ఉన్నాయో, అలాగే సస్యములు, అలాగే పాకక్రమం అంటే వేడి చేసేవి ఎలా ఉంటాయో అవి మనం చెప్పడానికి సాధ్యం కాదు. అర్థమైందా? అవి పాకక్రమాలు, సస్యముల యొక్క పాకక్రమం. సస్యములు అంటే పంటల యొక్క ఎదుగుదల ఉంది కదా, ఎదుగుదల అలా ఎదిగి అది వృక్షముగా మారి పళ్ళుగా మారి వాటి యొక్క క్రమం మనం చూస్తాం, కానీ అది ఎలాగో మనకు తెలియదు. వాటి ఎదుగుదల చూస్తాం కానీ వాటి యొక్క రూపం ఎదుగుదలను చూపిస్తుంది, కానీ అది ఏ రకమైన శక్తితో ఎదుగుతుందో మనకు తెలియదు, సాధ్యం కాదు, తెలుసుకోవడం సాధ్యం కాదు. భూమి, చంద్రుడు వీటి యందు మనకి ఇప్పుడు సంపూర్ణమైన బుద్ధి లేదు. భూమి, చంద్రుడు వాటి యందు మనకి సంపూర్ణమైన బుద్ధి లేదు, పూజ్య బుద్ధి లేదు.
అంతే కదా, అర్థమవుతుందా? భూమి చంద్రుడు వీటి యందు మనకు సంపూర్ణమైన బుద్ధి లేదు. సంపూర్ణమైన బుద్ధి లేదు కాబట్టి ఇప్పటికే చంద్రమండలం మీద వెళ్ళి ఇంకా రీసెర్చ్లో ఉన్నారు కదా. భూమిని కూడా ఆమూలాగ్రంగా దాని యొక్క స్వరూపాన్ని గ్రహించలేదు కదా. సంపూర్ణ బుద్ధి లేదు, పూజ్య బుద్ధి లేదు, పూజ్యభావం లేదు. అంత మహాభూతం అయ్యో మనందరికీ ఆధారమైంది, మన పుట్టడానికి అదే కారణమైంది, మనకు అన్నం కూడా అదే పెడుతుంది అని దాని మీద పూజ్యభావం కూడా లేదు. పూజ్యభావం కూడా లేదు. ఆవు పొదుగు నుండి పాలు తీసేవాడు, ఆవు పొదుగు నుంచి పాలు తీసేవాడు దురాశతో కూడుకుని పాలన్నింటినీ యంత్ర సహాయంతో చేద్దామని అనుకుంటాడు. అంతే కదా, వాడికి రోజు ఆవు పాలు తీస్తున్నాడు, పాలు తీసేవాడు మనం పాలు పితికితే తక్కువ వస్తున్నాయి, వాటికి మనము పాలన్నిటిని లోపటి నుంచి లాగేయాలంటే యంత్ర సహాయంతో పితికితే బాగుంటుందని అనుకుంటాడు. యంత్ర సహాయంతో పిండాలని అనుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు కాలం యంత్రంతో లాగుదాం, మనమైతే తక్కువ లాగుతున్నామని పితుదాం అని అనుకుంటున్నాడు. అలాగే ప్రస్తుత నవీన కృషి ఏదైతే ఉందో ఆ కర్మ చేత జనులు భూమి నుండి 2-3 పంటలు లాగేస్తున్నారు. 2-3 పంటలు లాగేస్తున్నారు. దాని సారాన్ని అంతటినీ మొత్తం ఒక్కసారి లాగేస్తున్నారు. అంతా లాగేస్తున్నారు. భూగర్భ శాస్త్ర పరిచయం చేత భూమి నుండి ఖనిజాలు తీసేస్తున్నారు. భూమిలో ఖనిజాలు తీసేస్తున్నారు. పంటలు పెట్టి సారాన్ని లాగేస్తున్నారు, భూమి యొక్క సారాన్ని లాగేస్తున్నారు. పోనీ గోవు చూద్దామంటే యంత్రాలు పెట్టి మరి దాని యొక్క మొత్తం పాలంతా ఒక్కరోజే లాగేసి అమ్ముకుందామని దురాశ చేత ఆ రకంగా చేస్తున్నారు. ఇలా ఉన్నప్పుడు భూమి నిస్సారం అయిపోతుంది కదా, వారికి దాని మీద పూజ్యభావం లేదు కదా, భూమి అంతా నిస్సారం అయిపోతుంది కదా. దాని యందు వచ్చే పైరు పంటలు వాటి యందు రుచి కూడా తగ్గిపోతుంది కదా. గ్లోమోర్ ఇవన్నీ వాడి కదా మొత్తం అంతా సారవంతలాగి రోజుకి 2-3 పంటలు వేస్తుంటే అర్థం ఏమిటి? మొత్తం అంతా సారవంతా లాగేస్తున్నారు కదా. ఇంకా చెప్పాలంటే భూమిని పూర్తిగా పంట పొలాలన్నీ చదును చేసి అంతా ఇది చేసి దాని మీద పీతలు రొయ్యలు అవి కూడా పెంచి చెరువులు, రొయ్యల చెరువులు అవి కూడా చేసి మొత్తం భూమిని పాడు చేస్తున్నారు కదా. అయితే అలాంటి దాని యందు వచ్చే పైర్లు పంటలు మిగతా వాటి యందు ఏదైతే 2-3 పంటలుగా లాగి ఈ రకంగా చేస్తున్నారో వాటి రుచి కూడా తగ్గిపోతున్నది కదా. ఒక పంటలో ఉండే రుచి 3 పంటలకు సర్దుకుపోతున్నది కదా. రుచి రోజు రోజుకి తగ్గిపోతున్నది కదా. అందుకే సాధకులకు భూమి యందు అంతటా పూజ్యబుద్ధి ఉండాలి, సద్బుద్ధి ఉండాలి. ఆ వ్యాప్యమైన భూమిని వ్యాపించి ఉన్నవాడు భగవంతుడే. భగవంతుడంటే భగవద్గీత పారాయణ చేశానంటే ఏమొస్తుంది? భగవద్గీతలో చెప్పే నేను ఇందులో ఉన్నాను అందులో ఉన్నానంటే అది నువ్వు ప్రచారం చెయ్యని. ఆ రకంగా చేయించే తప్పని చెప్పు. భూమిలో ఆ రుచిని వాటిని కలిగించేవాడిని నేనని చెప్తున్నాడు కదా. రసాత్మక రసమై నేనున్నానంటున్నాడు. అంటే ఆ రుచిని కలిగించేవాడు నేనంటున్నాడు ఆ భగవంతుడు. ఆ రుచి తగ్గిపోతున్నాయి కదా ఈ భూమిని ఇన్ని రకాలుగా హింస చేయడం చేత. అమృత రసాత్మకుడు లేక జలస్వరూపుడు అని చంద్రుడికి పేరుంది. అమృత రసాత్మకుడు జల స్వరూపుడు అని చంద్రుడికి పేరుంది, సోముడు. అంతే కదా. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు చంద్రమండలానికి వెళ్ళినప్పుడు నీరుంది అంటున్నారు కదా, అది మనం ఎప్పుడో చెప్పాం. 2001లో ఒక సైంటిస్ట్కి నాకు TV9లో చర్చ అయింది. అప్పుడే వచ్చిన చంద్రమండలం గురించి మనం మాట్లాడాం. ఆ రోజుల్లో ప్రశ్నోత్తర రత్నావళి మీరు ఉన్నారు, ప్రశ్నోత్తర రత్నావళి అందులో వస్తుంది. చంద్రుల్లో నీరుంది, దాని గురించి చర్చ. ఈ రకంగా జలస్వరూపుడైన చంద్రుడు ఎవడైతే ఉన్నాడో, ఆ సోముడు ఎవడైతే ఉన్నాడో అతడే నేనయ్యున్నాను అంటున్నాడు కదా. ఆ భగవంతుడు ఆ రకంగా చూపించాడు కదా. ఆ రకంగానే చంద్రస్వరూపము ఉన్నవాడినై ధాన్యము, యవలు, గోధుమలు ఇలాంటివి, ఇంకా వృక్షములు, లతలు, గుల్మములు, తృణము అంటే గడ్డి, చిన్న గడ్డిపోచ, గుల్మాదులు గల
సర్వ ఔషధాలకి నేనే పుష్టిని కలిగి చేస్తున్నాను. అంటే చంద్రుడి యొక్క కిరణాల చేత, అంతే కదా, అమృత కిరణాల చేత నేనే పుష్టిని చేస్తున్నాను. అందుచేత చంద్రుడు యొక్క అమృత కిరణములైన సర్వ ఔషధాలని నా విభూతియే. చంద్రుడిని నేనే, చంద్రుడి యొక్క అమృత కిరణాలని నేనే, ఆ అమృత కిరణాల చేత కలిగే సర్వ ఔషధాలు నా విభూతియే కదా, నేనే కదా అన్నీ చేస్తున్నా. అందువలన వాటి యందు పరమాత్మ బుద్ధి నువ్వు సాధన చేయి. ఇది విభూతి, ఇది ఒక విభూతి. నెక్స్ట్ మూడవది, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను వైశ్వానరగ్ని అయి ప్రాణుల యొక్క దేహాలలో ఉండి ప్రాణము అపానము అనే వాయువుల చేత కూడుకొని 4 విధాలుగా అన్నాన్ని పచనము అంటే జీర్ణము చేస్తున్నాను. పచనం అంటే జీర్ణమే కదా, జీర్ణము చేస్తున్నాను అని చెప్పాడు. అది శ్లోకం. భాష్యం. కించ అహమేవ వైశ్వానరః ఉదరస్థః అగ్నిః భూత్వా అయం అగ్నిః వైశ్వానరో యోయమంతః పురుషే ఏనేదమన్నం పచ్యతే ఇత్యాది శృతేః వైశ్వానరః సన్. బృహదారణ్యకం 5:9-1 అనే శృతిని కోట్ చేశాడు భాష్యకారులు భగవంతుడు చెప్పే వాక్యానికి. కించ మరియు ఇంకొక విభూతి చెప్తాను విను. నేను చెప్పింది సోముడిలో చెప్పాను, చంద్రుడిలో చెప్పాను, సూర్యుడిలో చెప్పాను, భూమి మీద చెప్పాను, తర్వాత ఓషధుల గురించి చెప్పాను. ఇన్నిటి వాటి గురించి అన్నిటికీ నేనే ఆధారమే ఉన్నాను. ఆ పోషణ కూడా నేనే చేస్తున్నాను. పుష్ణామి, ఆ పోషణ కూడా నేనే చేస్తున్నాను. ఆ రసాన్ని కూడా నేనే ఏర్పాటు చేస్తున్నాను. సర్వము నేనే వాటికి జీవమును అయ్యున్నాను, జీవమును నేనే అయ్యున్నాను అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ మూడో శ్లోకం విభూతిని చెప్తున్నాడు. కించ మరియు అహమేవ వైశ్వానరః, అహమేవ నేనే వైశ్వానరుణ్ణి, నేనే వైశ్వానరుణ్ణి. ఉదరస్థః, వైశ్వానరుడైతే ఎవరు, ఎక్కడున్నాడు? నీ కడుపులో. అహమేవ వైశ్వానరః, నేను వైశ్వానరుణ్ణి. వైశ్వానుడు అంటే ఎవరు? ఉదరస్థః, కడుపులో ఉన్నవాడిని, నీ కడుపుల్లో ఉన్నవాడిని, పొట్టలో ఉన్నవాడిని. అగ్ని భూత్వా చెప్పాను, అగ్ని అయి మనుషులు యందు భూత్వా నివసిస్తున్నవాడిని, మనుషులు యందు నివసిస్తున్నవాడిని. ఓషధులు, చెట్లు పుట్లు చేమలు గొల్మములు గడ్డిపోచ వరకు చెప్పాడు. భూమి మీద ఉన్నవి భూమిని చెప్పాడు, చంద్రుడిని చెప్పాడు, సూర్యుడిని చెప్పాడు. అన్నిటికీ నేనే అన్ని జీవనాధారమని. ఆ ఓషధులు ఏదైతే అన్నరూపకంగా నువ్వు స్వీకరిస్తున్నావు, ఆ అన్నరూపకంగా స్వీకరించే వాటికి పచనం జరగాలి కదా. ఆ పచనం చేసేవాడు ఎవడు? వైశ్వానరుడు. అయితే ఎక్కడున్నాడు? నీ యొక్క నఖశిఖ పర్యంతం నీ యొక్క శరీర భాగంలో నీ పొట్టలో ఉన్నాడు ఆ వైశ్వానుడు. ఉదరస్థ ఎలా ఉన్నాడు? అగ్ని అయి ఉన్నాడు మనుషులలో. ఈ అగ్ని అయి మనుషులలో నివసిస్తూ ఉన్నాడు. భూత్వా నివసిస్తూ అని. అప్పుడు భాష్యకారులు బృహదారణ్యకం కోట్ చేశారు. అయం అగ్ని వైశ్వానరో యోయం అంతః పురుషే ఏనేదమన్నం పచ్చతే. ఏది ఈ అన్నాన్ని పచనం చేయబడుతున్నదో అదే వైశ్వానరగ్ని అని వేదంలో చెప్పబడింది.
ఏదైతే అన్నాన్ని పచనం చేస్తుందో అదే వైశ్వానరగ్ని. అందులో వేదమాటే భగవంతుడు చెప్పాడు. వేదమాటే భగవంతుడు చెప్పాడు. కొత్తగా కల్పించి ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పించే ఉపన్యాసకుల్లా కాదు, కొత్త కొత్త విషయాన్ని చెప్పాలని వేదాన్ని. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడంటే ఈ 15 తర్వాత అధ్యాయంలో వస్తుంది, తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్యం అకార్యముచ్యతే. నేను చెప్పేది అంతా కూడా శృతి ప్రమాణమే ఉంటుంది. నేను చెప్పాను నువ్వు వినకవు అర్జున, నేను చెప్పేదల్లా శాస్త్రం ప్రమాణమై ఉంటుంది. మంచి చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నీ కూడా శాస్త్ర ప్రమాణమే నేను చెప్తున్నా. వేదం చెప్పిన మాటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఏ అన్నమాన్ని ప్రచనం చేస్తున్నదో అది వైశ్వానర అగ్ని అని వేదం కూడా చెప్పింది. ఇత్యాది శృతే వైశ్వానర సన్. ఈ రకంగా శృతి చెప్పినట్లు నేను వైశ్వానుడై నీ పొట్టలో ఉన్నాను. అంటే సర్వ ప్రాణులు మనుష్యులలు ఉదరస్థ ఉదరములో ఉన్నాను అని చెప్పాడు. ఇక్కడ భాష్యం ఆ 5:9 బృహదారణ్యక భాష్యంలో చెప్పనా, బృహదారణ్యక భాష్యంలో అయమగ్ని వైశ్వానర కహ అయమగ్ని ఇది ఆహ. అయమగ్ని వైశ్వానర, ఈ అగ్ని వైశ్వానరుడు. కహ అయమగ్ని, ఆ అగ్ని అంటే ఎవరు? అక్కడ భాష్యం ఆ అగ్ని అంటే ఎవరు? ఇది ఆహా, ఆ ప్రశ్నకి జవాబు చెబుతున్నాడు. యా అయం అంతఃపురుషే, వ్యక్తి అంతఃపురుషే, వ్యక్తికి శరీరము లోపల ఏ ఈ అగ్ని ఉన్నదో ఆ అగ్ని ఆ వైశ్వానుడే. కిం శరీరారంభక ప్రశ్న మళ్ళా. మరి శరీరం ఆరంభించిన అంటే పంచభూతాలలో ఒకటైన అగ్ని ఏమిటది? శరీరము ఆరంభించినప్పుడు పంచభూతాలతో ఒక శరీరం తయారవుతుంది. ఆ అగ్నినా ఈ అగ్ని? ఈ వైశ్వాన అగ్ని అంటే వేరే అగ్ని అని అంటే నా ఇతి ఉచ్యతే, కాదు అని శృతి చెప్తుంది. కాదని శృతి చెప్తుంది. ఏన అగ్నినా వైశ్వానరాఖ్యేన ఇదం అన్నం పచ్యతే. ఈ వైశ్వానరుడు అనే ప్రసిద్ధి గల ఏ అగ్నిచే అయితే ఈ అన్నం పచనం చేయబడుతున్నదో, జీర్ణం చేయబడుతుందో ఆ అగ్ని, పంచభూతాల అగ్ని కాదు. ఏ అగ్ని చేత వైశ్వానుడనే ప్రసిద్ధితో కూడుకున్న ఏ అగ్ని అయితే ఈ పురుషుడి యొక్క అన్నం తిన్నదాన్ని జీర్ణం చేయబడుతుందో ఆ అగ్ని గురించి మేము చెప్తున్నాం. ఆ పంచభూతాల అగ్ని గురించి మేము చెప్పటం లేదు, ఆ అగ్ని గురించి చెప్తున్నాం. కిం తద్ అన్నం అంటే ఆ అన్నం ఏమిటి? ఆ అన్నము ఏమిటి? యద్ ఇదం అజ్యతే భుజ్యతే అన్నం ప్రజాభిః జాఠరః అగ్నిః ఇది అర్థః. యద్ ఇదం అజ్యతే భుజ్యతే, ప్రాణుల చేత ఏ ఈ ఆహారము భుజించబడుతున్నదో, ప్రాణుల చేత ఏ ఆహారం భుజిపడుతున్నదో ఆ అన్నాన్ని పచనం చేసే జఠరము యందు ఉన్న అగ్నిని అని అర్థము. అంటే జఠరాగ్నియే కానీ ఆ అగ్ని కాదు. ఈ అగ్ని వేరా చెప్తా, ఈ రకంగా చెప్తాను, దాని తర్వాత చెప్తా వస్తుంది ఇది. ఆ వైశ్వానుడు ఈ రకంగా అయ్యి, బాగుందా? ఆ వైశ్వానుడు ఈ రకంగా అయ్యి ప్రాణినాం ప్రాణవతాం దేహం ఆశ్రితః ప్రవిష్టః ప్రాణాపాన సమాయుక్తః ప్రాణాపానాభ్యాం సమాయుక్తః సంయుక్తః పచామి పంక్తిం కరోమి. ఈ రకంగా ప్రాణినాం ప్రాణవతాం దేహం, ప్రాణుల యొక్క, దానికి అర్థం చెప్పారంటే ప్రాణవతాం దేహం, ప్రాణము గల జీవులు ఎవరైతే ఉంటారో అలాంటి ప్రాణము గల జీవుల యొక్క దేహాన్ని ఆశ్రయించి, ప్రాణం లేని దేహంలో జఠరాగ్ని పనిచేయదు, అగ్ని ఆరిపోతుంది, ఇంకా పచ్చడానికి ఏమీ లేదు, అగ్ని అవ్యక్తం అయిపోతుంది. ప్రాణము గల జీవుల యొక్క దేహములో నేను
ఆశ్రయించి ప్రవిష్ట లోపలికి ప్రవేశించి అని అర్థం. లోపలికి ప్రవేశించి నేను ప్రాణాపాన సమాయుక్త, ప్రాణాపానాభ్యాం సమాయుక్త, ఈ రకంగా ప్రాణము గల జీవుల దేహాన్ని ఆశ్రయించి లోపలికి ప్రవేశించి ప్రాణాపాన సమాయుక్తుడినై ప్రాణాపానముల చేత కూడుకున్నవాడినై అన్నాన్ని అంటే ఆహారాన్ని పచనం చేస్తున్నాను. ఆహారాన్ని వాటితో కూడుకుని పచనం చేస్తున్నాను. ప్రాణం పోయిన శరీరంలో ఎలా ఉంటాను నేను? వాటితో కూడుకుని చేస్తున్నాను, వాటిని వదిలిపెట్టి చేయట్లే. ప్రాణం లేని దాంట్లో జఠరాగ్ని అవ్యక్తం అయిపోతుంది. అందులో జీవం ఉన్న శరీరంలో ప్రవేశించి ఆశ్రయించి ప్రాణాపానాలతో స్నేహం చేసి వాటితో కూడుకొని వాటితో సంయుక్తున్నై నేను పచనం చేస్తున్నాను. ఇదేనా సైన్సు? ఎందుకంటే ఏముంటుంది? పచనం చేస్తున్నాను. పంక్తిం కరోమి చతుర్విధం చతుష్ట్రకారం అన్నం అసనం భోజ్యం భక్ష్యం చోష్యం లేహ్యం చ. ఎలా పచనం చేస్తున్నావయ్యా నువ్వు? ఎలా జీర్ణం చేస్తున్నావు? ఎలా పచనం చేస్తున్నావంటే 4 విధాలుగా చేస్తున్నాను. చతుష్ప్రకారం, చతుర్విధం, చతుష్ప్రకారం, అవి 4 విధాలుగా చేస్తున్నాను. ఏమిటి? అన్నం అసనం భోజ్యం. ఏ రకంగా అంటే భోజ్యం, భోజ్యం అంటే భుజింపదగింది, భుజింపదగింది ఏదైతుందో అది భోజ్యం. నవిలి తినాది. భక్ష్యం, భక్ష్యం అంటే తినదగినవి. చోష్యం, చోష్యం అంటే జుర్రం లాగుతాం కదా, ఆకలి కంచవెత్తిలా జుర్రం లాగుతాం, లేకపోతే రసాలు అవన్నీ చోష్యం. లేహ్యం చ, లేహ్యం అంటే చప్పరించేవి, నాలుక మీద రాసుకుని అది. ఆవకాయ పచ్చళ్ళు, కూరగాయలు అవన్నీ, తేనె, ఇవన్నీ